హే గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ హౌస్. సో గైస్, ఈ రోజు వచ్చేసి మీరు బ్యాక్ సైడ్ లో చూసినారా, ఈ హౌస్ వచ్చేసి 2 BHK అండి. ఇది మన కర్నూలులో నంద్యాల చెక్ పోస్ట్ నుంచి మనము పుల్లారెడ్డి కాలేజ్కి వెళ్ళే రూట్ లో మనకు ఈ నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర వచ్చేసి రేడియో స్టేషన్ ఉంటుందండి. ఆ రేడియో స్టేషన్ కి ఫ్రంట్ లో అంబేద్కర్ నగర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇదే అండి ఆ హౌస్ కి ఉన్న ఏరియా. సో ఇది వచ్చేసి అంబేద్కర్ నగర్ అని చెప్పేసి చెప్తారు. సో ఈ హౌస్ ఎలా ఉంది, ఏంటి, దీనికి ఎంత ప్రైస్ చెప్పారనేది మనకు తెలియాలంటే ఫస్ట్ హౌస్ చూద్దాము. సో చూసిన తర్వాత మనం ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మీకు ఫస్ట్ ప్రైస్ చెప్తే మీకు అర్థం కాదు. సో 1 minute లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇదైతే అంత ఈజీగా అయితే కాదండి. సో మొత్తం మీరు హౌస్ చూసిన ఫీల్ రావాలంటే మొత్తం హౌస్ చూడండి. ఆ తర్వాత మీకు చెప్పే ప్రైస్ అనేది కరెక్టా కాదా మీకైతే క్లారిటీ వస్తుంది. సో ఇంకా ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి మొత్తం చూసిన తర్వాత మనం మాట్లాడదాం. ఓకే, ఇంట్లో ఏ ప్లస్ పాయింట్లు ఉంది, ఏ మైనస్ పాయింట్లు ఉంది అన్ని కూడా మనం మాట్లాడుకుందాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, మనం హౌస్ స్టార్టింగ్ లో చూసుకుంటే మనకు వచ్చేసి బోర్ అండి. సో ఇది వచ్చేసి వీళ్ళు బోర్ రీసెంట్ గా వేయించారనమాట. సో ఇంకా కనెక్షన్ అయితే తీసుకోలేదు. సో ఇదే అండి బయట హౌస్ కి అవుట్లుక్ అనమాట, మొత్తం ఇలా ఉంటుంది. సో కొంచెం సిటీ అవుట్కట్స్ ఎండింగ్ కాబట్టి కొంచెం పెయింటింగ్ అనేది పాతగా అనిపించింది, అంతేగాని ఇంకేం లేదు. సో ఇది పార్కింగ్ ఏరియా అండి, మనకు వెహికల్ పార్క్ చేసుకోవడానికి ఇక్కడ. సో మనకు వచ్చేసి ఇంటి ముందు 33 feet రోడ్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి 33 feet రోడ్ అండ్ ఆపోజిట్ లో మనకు వచ్చేసి పార్క్ అయితే వస్తుంది వెరీ సూన్. సో అదంతా పార్క్ ఏరియా అనమాట. సో దానికోసం అలా ల్యాండ్ ఖాళీ వదిలేశారు. సో పార్క్ ఎదురుగా మనకైతే ఈ హౌస్ ఉంటుంది సేల్ కి. సో మనకైతే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి అండ్ బైక్స్ రావడానికి కూడా స్లోప్ అయితే ఉంటుంది చూడండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ స్లోప్ ఉంటుంది వెహికల్ పైకి రావడానికి. సో మనకు వచ్చేసి రైట్ సైడ్ లో ఫస్ట్ చూసుకుంటే ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఒక వాషింగ్ ఏరియా ఉంటుందండి. సో వాషింగ్ ఏరియా కింద మనం పెట్టుకోవచ్చు, ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఇంట్లోకి వెళ్లే ముందు కాలు కడుక్కోటి ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అండి. సో ఇది వచ్చేసి గుర్తుపెట్టుకోండి. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ స్టెప్స్ పైకి చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చే స్టెప్స్ కి స్టీల్స్ పెట్టించుకుంటే పైప్స్ కి చాలా బాగుంటుంది. అదొకటి పెండింగ్ ఉంది. ఇంకా ముందు వచ్చేసి మనం చూసుకుంటే హౌస్ బయట చూడండి. సో ఇదంతా హౌస్ బయట. సో హౌస్ కి వచ్చేసి నార్మల్ పెయింటింగ్ వేసి వదిలేయకుండా ఇలా వీళ్ళైతే టైల్స్ తో ఫిక్స్ చేయించారు. సో ఈ టైల్స్ వల్ల ఏమవుతుందంటే మనకు ప్రతిసారి పెయింట్ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాటర్ తో క్లీన్ చేస్తే నీట్ గా అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ బయట మనకు స్విచ్ బోర్డ్స్ ఏరియా అనమాట దీనికి సంబంధించింది. సో ఇది అండి పైన పియూపీ కూడా చూసుకుంటే నార్మల్ సిమెంట్ తో చేసింటారు వీళ్ళు. ఇంకా ఒక లైట్ అయితే చిన్న ట్యూబ్ లైట్ లా ఉంటుంది, సారీ చిన్న బార్ లైట్ అంటారు కదా. సో అక్కడ చిన్న బార్ లైట్ ఉంటుంది. సో ఇది అండి మనకు బయట హౌస్ కి అయితే లుక్. సో లోపలికి వెళ్దాము. సో లోపలికి వెళ్తే మనకు వచ్చేసి మెయిన్ చూసుకుంటే హాల్ అండి. ఈ హాల్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ లైటింగ్స్ అండ్ పియూపీ చాలా బాగుంది అనమాట. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ హౌస్ కి ఇంకా పవర్ సప్లై రాలేదు. సో పవర్ సప్లై లేదు కాబట్టి మేము మొత్తం లైటింగ్స్ అవి ఆన్ చేసి చూపించలేకపోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి, పవర్ సప్లై ఇంకా రావాల్సింది. సో ఇదే అండి పియూపీ మొత్తం లైటింగ్ వర్క్స్ అంతా అయిపోయాయి. సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే మనకు రైట్ సైడ్ లో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. సో వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక కిటికీ ఉంటుంది. సో ఒక కిటికీ వెంటిలేషన్ కోసం, దానిపైన స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కబోర్డ్స్ లేవండి. సో కబోర్డ్స్ మనం ఫిక్స్ చేసుకోవాలి. సో మీరు ఎవరైనా హౌస్ తీసుకున్న వాళ్ళు కబోర్డ్స్ కి కొంచెం మనీ పెట్టుకొని ఇక్కడ పెట్టించుకుంటే బాగుంటుంది. సో వెంటిలేషన్ కోసం ఇక్కడ కూడా మనకు ఒక కిటికీ ఉందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇక్కడ. సో వచ్చేసి మనకు వెస్టర్న్ టైప్ బాత్రూమ్ అనమాట. సో ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. సో మొత్తం టైల్స్ వర్క్, ప్లంబింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇది వెస్టర్న్ టైప్ బాత్రూమ్ అండి. అండ్ పైన వచ్చేసి మనం పీయూపీ చూసుకుంటే చాలా బాగుంది. అది ఎలా ఉందంటే పీకాక్ కలర్ లో ఉంది, పీకాక్ గ్రీన్ అండ్ ఎల్లో మిక్సింగ్ లో. సో మొత్తం లైటింగ్స్ తో చాలా బాగుంది పీయూపీ వర్క్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఏసీ కోసం ఇది ఏసీ పాయింట్ ఏరియా అండి. సో ఇక్కడ ఏసీ ఫిట్ చేసుకుంటే డైరెక్ట్ స్విచ్ బోర్డ్ అక్కడ చూడండి. సో ఇది అండి ఈ రూమ్ కి. అండ్ ఈ రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ వచ్చేసి 2 ఉంటాయి. ఇది ఒక స్విచ్ బోర్డ్ ఏరియా. అండ్ ఇక్కడ వచ్చేసి మనం బెడ్ మీద పడుకుంటే ఇక్కడ నుంచి లైట్స్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇక్కడ దీనికోసం పెట్టింది. అండ్ ఇంకా ఈ రూమ్ లో వచ్చేసి చెప్పుకోవాలంటే మనకు ఇక్కడ చిన్న ట్యూబ్ లైట్, సారీ చిన్న బెడ్ లైట్ అంటారా. సో బెడ్ లైట్ ఏరియా కోసం అక్కడ చిన్న బల్బ్ ఉంది. అండ్ ఇది అండి ఈ మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ లోకి మనకి ఎంటర్ అవడానికి ముందే ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంటుంది. చిన్నదే కాదండి, పెద్దనే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎందుకంటే మనకు హౌస్ లో ఏదైనా వేస్టేజ్ వస్తువులు ఏమైనా ఉన్నాయంటే స్టోరేజ్ వస్తువులు అక్కడ పెట్టుకుని చాలా బాగుంటుంది. అండ్ ఇంకొచ్చేసి ఈ హాల్లో మనకు చూసుకుంటే ఇక్కడ వాష్ బేసిన్ ఉందండి. సో మనం భోజనం చేసిన తర్వాత మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే వాష్ బేసిన్ ఉంటుంది, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఈ ఏరియా మొత్తం వచ్చేసి మనకు వాటర్ పడి గలీజ్ అవ్వకుండా వీళ్ళు టైల్స్ తో కవర్ చేశారు, చాలా బాగుంది ఇది. సో స్టోన్స్ టైప్ లో చాలా బాగుంది ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి టీవీ వాల్ ఏరియా అండి. సో టీవీ వాల్ ఏరియా ఇది హాల్లో ఉన్నది. అండ్ వీళ్ళు వచ్చేసి నార్మల్ గా చెక్కలతో కాకుండా వీళ్ళు సిమెంట్ తో చేయించారనమాట, షోకేస్ గూడ్స్ అంటారు. సో చాలా బాగుంది డిజైనింగ్. అండ్ టీవీ వాల్ ఏరియాకి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ కోసం ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇదంతా షోకేస్ గూడ్స్, దీనికి కబోర్డ్ గానే పెట్టించుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు ఈ వెంటిలేషన్ కోసం ఇక్కడ హాల్లో వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ లో ఒక కిటికీ ఉంది చూడండి. సో కిటికీ ఓపెన్ చేసుకుంటే
మనకు డే టైంలో లైటింగ్ కూడా అవసరం లేదండి. సో లైటింగ్ అవసరం లేకుండా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ హాల్కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ ఇవి. సో ఇది వచ్చేసి మనకు ఫ్యూజ్ బోర్డ్ ఏరియా అనమాట. సో ఫ్యూజ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే హౌస్లో ఇక్కడ ఆఫ్ చేసుకొని మనం అయితే ప్రాబ్లం చెక్ చేసుకోవచ్చు. సో ఇది అండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు నార్త్ సైడ్ ఒక డోర్ ఉంటుంది, అండ్ సౌత్ సైడ్ ఒకటి ఉంటుంది, అండ్ వెస్ట్ సైడ్ ఒకటి ఉంటుందండి. సారీ, ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఉంటుందండి, చిన్న డోర్. అండ్ వెస్ట్ సైడ్ వచ్చేసి ఇంకోటి ఉంటుంది, అండ్ ఇంకొచ్చేసి నార్త్ సైడ్ ఒక డోర్. సో టోటల్ 3 ఉంటుంది చూడండి. సో ఫస్ట్ మనం వచ్చేసి ఈస్ట్ సైడ్ చిన్న డోర్ చూసుకుంటే మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ అవడానికి అయితే ఉంటుంది. అండ్ వెస్ట్ సైడ్ చూసుకుంటే మనకు మెయిన్ డోర్ అండి. సో వెస్ట్ డోర్ వచ్చేసి మనకు మెయిన్ ఇది. సో పెద్ద డోర్ కాబట్టి ఇది వెస్ట్ సైడ్ ఎంట్రింగ్ దగ్గర ఉంది. అండ్ సింగిల్ డోర్, మంచి డిజైనింగ్ అయితే బాగుంది, డోర్కి అయితే చాలా బాగుంది అనమాట. సో ఇదండి మెయిన్ మన డోర్ వచ్చేసి మన మెయిన్ ఎంట్రన్స్ వెస్ట్ సైడ్ ఉంటుందండి. ఓకే, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, అండ్ ఇక్కడ నార్త్. సో నార్త్ సైడ్ ఇంకొక డోర్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి 2 doors ఉంటాయి. నార్మల్గా ఈ డోర్ ఏం చేస్తారంటే కొంతమంది చిన్న పెడతారు, బట్ వీళ్ళు కొంచెం పెద్దగానే ఇచ్చారు ప్లేస్. సో 2 doors అనమాట. సో ఇది ఓకే, ఇది అండి ఇక్కడ హౌస్కి ఉన్న డోర్స్. ఇంకా నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనం చూసుకుంటే పియూపీ ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో చూసుకోవచ్చు, సింపుల్ గా మరీ హెవీగా కాకుండా చేయించారు. సో సింపుల్ గా నీట్ గా బాగుంది. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా. సో ఇక్కడ బెడ్ మీద పడుకుంటే ఛార్జింగ్ సాకెట్స్ ఇక్కడ మనకు ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు, వీళ్ళు గ్లాసెస్ తో మంచిగా డిజైనింగ్ అయితే చేయించారు. సో ఈ వాల్ కి ఒక పెయింటింగ్ ఇచ్చేసి ఆ పేల్ కి గ్లాసెస్ తో ఇలా మంచిగా డిజైనింగ్ ఇచ్చారు. ఇంకా ఈ రూమ్ లో వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం ఒక కిటికీ చూడండి. సో ఇది వెంటిలేషన్ కోసం కిటికీ. సో డే టైంలో కిటికీ ఆన్ చేసుకుంటే చాలు మనకి, అంటే ఓపెన్ చేసి పెట్టినాం అనుకో లైటింగ్ అనేది పెద్ద అవసరం లేదు. అండ్ ఇది వచ్చేసి కబోర్డ్స్ ఏరియా. సో మనం ఇక్కడ కబోర్డ్స్ అంటే మన డ్రెస్సెస్ కానీ వస్తువులు కానీ ఏమైనా పెట్టుకోవడానికి ఇది ప్లేస్ అనమాట. సో చూసుకోవచ్చు, ఇది చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏసీ కోసం మనకు వచ్చేసి చూసుకుంటే ఇక్కడ ఉందండి. సో ఇక్కడ పైన చూసుకోవచ్చు, ఏసీ కోసం ఆల్రెడీ సాకెట్ అక్కడ పెట్టించారు. సో ఇక్కడ ఏసీ ఫిట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ హాల్కి వచ్చేసి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ వచ్చేసి మెయిన్ మనకు వెయిట్ ఇక్కడ ఏం లేవు, ఇక్కడ ఇచ్చాడు. సో మనకు వచ్చేసి ఇక్కడ హాల్కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ మెయిన్ వచ్చేసి ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇచ్చారండి, ఈ చిన్న గూట్లో వచ్చేసి ఈ స్విచ్ బోర్డ్ పెట్టారు. సో ఇది ఒకటే మైనస్ చెప్పుకోవచ్చు, బయట పెట్టిన బాగుండేది. సో ఇది అండి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇంకా మనం బయటకు వెళ్ళి కిచెన్ చూద్దాము. సో కిచెన్ లో వచ్చేసి వెళ్ళే దారిలో కూడా మనకి ఇక్కడ పైన చూసుకుంటే వీళ్ళైతే పియూపీ చేయించారు. సో పియూపీ లైటింగ్ అనుకుంటున్నాను ఇది. సో పియూపీ అయితే కాదు, సారీ, సిమెంట్ తో చేయించారండి ఈ పియూపీ మొత్తం. ఇదంతా చాలా బాగుంది కిచెన్ కి. అండ్ ఇది కిచెన్ అండి మనకు. సో కిచెన్ లో వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక కిటికీ ఉంది. ఈ కిటికీ ఓపెన్ చేసుకుంటే మనకైతే లైటింగ్ బాగా వస్తుంది. అండ్ మొత్తం టైల్స్ వర్క్ చూడండి కిచెన్ లో. సో టైల్స్ వేపించేసి మొత్తం కవర్ చేసేసారు. సో చాలా బాగుంది. అండ్ అక్కడ వచ్చేసి మన పైన చూసుకుంటే హోల్ ఉంది, అది ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం. సో మనం ఇక్కడ గ్యాస్ ఫిట్ చేసుకుంటే మనకు స్మెల్ కానీ స్మోక్ కానీ అక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నుంచి బయటకు వెళ్ళిపోతాయి. సో పక్కన మనకు వచ్చేసి వాష్ బేసిన్ ఉంటుంది చూడండి. సో ఇంటికి సంబంధించిన వాష్ బేసిన్ ఏరియా అనమాట ఇది. సో ఇది వాష్ బేసిన్, మనం కూరగాయలు కట్ చేసుకొని వాష్ చేసుకోవడానికి, హ్యాండ్ వాష్, ప్లేట్ వాష్ చేసుకోవడానికి ఇదైతే మనకు వాష్ బేసిన్. అండ్ కింద చూసుకుంటే మనకు గ్యాస్ పెట్టుకోవడానికి కానీ ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి చిన్న స్పేస్ కూడా ఉంది. ఇది చాలా బాగుంది. అండ్ ఈ కిచెన్ కి సంబంధించిన లైట్స్ అయితే ఇక్కడ చూడండి, ఒక చిన్న బల్బ్ అయితే ఉంది, అది మాత్రం ఇక్కడ పెట్టుకోవడానికి ఉంది. మనకు ట్యూబ్ లైట్ కావాలంటే ట్యూబ్ లైట్ ఫిట్ చేసుకోవచ్చు పైన. సో ఇదంతా మనం ఉప్పులు పప్పులు పెట్టుకోవడానికి ఇది కబోర్డ్స్ ఏరియా అనమాట. అండ్ పైన కూడా మనం ఏదైనా కిచెన్ కి కొంచెం పెద్ద వస్తువులు ఏమైనా బరువు ఉండేటివి అక్కడ పైన అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి. అండ్ ఇక్కడ మన కిచెన్ లో చూసుకుంటే ఇది పూజ గది అండి. సో మనకు పూజ గది వచ్చేసి చాలా కొంచెం పెద్దగా ఉంది. అండ్ పైన కొంచెం వెంటిలేషన్ కోసం ఒక గ్రిల్ అయితే పెట్టించారు చూడండి. సో గ్రిల్ అనేది చాలా బాగుంది. కొంచెం గ్లాస్ ఫిట్ చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఏమైనా పక్షులు అనేవి చిన్న చిన్న పక్షులు లోపలికి రాకుండా ఇక్కడ గ్లాస్ ఫిట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇదే అండి పూజ గది. అండ్ చిన్న గ్యాప్ ఉంది కింద మీకు పూజకు సంబంధించిన వస్తువులు పెట్టుకోవడానికి. ఈ కిచెన్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ ఏరియా ఇది అండి. ఇది వచ్చేసి ఈ స్విచ్ బోర్డ్స్ ఏరియా అనమాట కిచెన్ కి సంబంధించింది. అండ్ మనం ఇక్కడ నుంచి వచ్చేసి ఈ సైడ్ వచ్చేసి బయటకు వెళ్దాం. సో ఈస్ట్ సైడ్ మనం బయటకు వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఒక బాత్రూమ్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి మనకు బయట సైడ్ ఏదైనా వాష్రూమ్ కానీ ఏదైనా అర్జెంట్ అయితే ఇక్కడ బయటికి రావచ్చు, ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు. అండ్ పైన కూడా మనకు వస్తువులు పెట్టుకోవడానికి స్పేస్ అయితే చూడండి. సో పైన పెట్టుకోవడానికి సో బాత్రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇది. సో ఇది అండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ వాషింగ్ ఏరియా పెట్టుకోవచ్చు అండి మనం, ఎందుకంటే ఇక్కడ వాటర్ బయటకు వెళ్ళడానికి అయితే మనకు హోల్ ఉంది. సో ఇక్కడ వాషింగ్ మిషన్ మనం ఫిట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ ముందుకు వచ్చేసి మనకు సంపు ఉందండి. సో ఇంటికి సంబంధించిన సంపు ఇది. సో సో సంపులో కూడా వాటర్ ఆల్రెడీ ఉన్నాయి చూడండి, స్టోరేజ్ చేసుకోవచ్చు మనం ఇట్లా. సో సంపు అయితే వాటర్ ఉంది అండ్ చాలా బాగుంది సంపు కూడా. సో ఇంకా ఇదండి ఈ హౌస్ గురించి. మనం ఇంట్లోకి వెళ్ళి ఇంకా హౌస్ డీటెయిల్స్ అన్ని మాట్లాడుకుందాం. ఓకే, హౌస్ మొత్తం చూసారు కదా. సో హౌస్ మొత్తం చూసిన తర్వాత మనకు కావాల్సింది ఏంటి ఫైనల్ గా, ఈ హౌస్ ఎంతగా పెట్టారు, ఈ సైజెస్ ఎంత ఉన్నాయి, ఇది ఏ ఫేసింగ్ లో ఉంది, దీంట్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, అదే కదా మీకు కావాల్సింది. సో ఈ హౌస్ వచ్చేసి మనకు 20x60 అండి, 20x60 అండి.
సో గుర్తుపెట్టుకోండి 20 × 60 20 × 60 అంటే ఇది ఎంత వస్తుంది మనకు 2.75 సెంట్స్ అండి, 2.75 సెంట్స్ అనమాట. సో 3 సెంట్స్ కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ దీనికి వీళ్ళు వచ్చేసి మనకు చెప్పే ప్రైస్ వచ్చేసి 56 lakhs అండి, 56 లక్షలు. ఈ 56 లక్షలు అనేది ఫిక్స్డ్ అయితే కాదండి, సో స్లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, 56 లక్షలు అయితే ఫిక్స్డ్ కాదు, స్లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీరు హోమ్ లోన్ ద్వారా వెళ్ళొచ్చు, లేదా మీరు మనీ పే చేసి డైరెక్ట్ గా తీసుకోవచ్చు అండి. సో మీకు హోమ్ లోన్ కావాలంటే అది కూడా మేము మీకు సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తాము. మా సైడ్ నుంచి మీకు హోమ్ లోన్ వచ్చేలా కూడా మేము ట్రై చేస్తాము. అది ఎంత వస్తుంది ఏంటనేది మీ సివిల్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ హౌస్ వచ్చేసి వీళ్ళు 2 years అవుతుందండి, 2 సంవత్సరాలు అవుతుంది ఈ హౌస్ కట్టి. సో అప్పటి నుంచి ఇది ఖాళీగానే ఉంది, వాళ్ళు సేల్ చేయాలని పెట్టారు కాబట్టి ఎవరికి రెంట్ కూడా ఇవ్వలేదు. సో మనకు వెస్ట్ సైడ్ మెయిన్ హౌస్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే చిన్న డోర్ ఉంటుంది. అండ్ ఇటు సైడ్ నుంచి కూడా చూసుకుంటే మనకు వెస్ట్ సైడ్ ఇంకొక డోర్ అయితే ఉంటుంది. సో ఇదండి ఈ హౌస్ గురించి. అండ్ ఈ హౌస్ కి వచ్చేసి వాటర్ అనేది మనకు మెయిన్ సంపు అయితే ఉందండి, సంపు ఉంది, బోర్ ఉంది, బట్ మున్సిపాలిటీ వాటర్ అనేది లేదు, అది గుర్తుపెట్టుకోండి. సో మున్సిపాలిటీ వాటర్ అనేది ట్యాప్ కనెక్షన్ మనం తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటికి పవర్ కనెక్షన్ లేదు. సో మీరు హౌస్ కొనుక్కున్న తర్వాత మీరు ఓకే అనుకుంటే మీ పేరు మీద వీళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకొని ఇక్కడ మీటర్ ఫిట్ చేసుకోవాలండి. సో పవర్ కనెక్షన్ లేదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ హౌస్ గురించి ఇంకేం చెప్పాలి, ఇది ఎక్కడ ఉందంటే మన నంద్యాల చెక్ పోస్ట్ నుంచి పుల్లయ్య రెడ్డి కాలేజ్కి వెళ్ళే దగ్గర రేడియో స్టేషన్ ఉంటుందండి. ఆ రేడియో స్టేషన్ కి ఎదురుగానే ఈ మొత్తం ల్యాండ్ ఉంటుంది అనమాట, ఈ వెంచర్ అంతా. ఇది వచ్చేసి అంబేద్కర్ నగర్ అని చెప్తారు. ఓకే, సో ఇది అంబేద్కర్ నగర్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ చెక్ పోస్ట్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకైతే ఇది ఉంటుంది. అండ్ కొంచెం చాలా లోపలికి అయితే రావాలి కొంచెం, అది గుర్తుపెట్టుకోండి, ముందే చెప్తున్నాం మీకు. అండ్ ఇక్కడ ముందు కూడా మనకు హౌస్ దగ్గర రోడ్ అనేది ఇంకా పర్లేదు, వెరీ సూన్ రోడ్ మనకు అంటే రోడ్ వాళ్ళు ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చారు, అది కొంచెం టైం పడుతుంది రావడానికి, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇది అండి ఈ హౌస్ గురించి చెప్పడానికి. సో మీకు కానీ ఏదైనా డౌట్లు ఉంది, మమ్మల్ని కనుక్కోవాలి, ఏదైనా మీకు తెలుసుకోవాలి, హౌస్ కి రావాలి, మీకు చూడాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ కి ఇస్తాను చూడండి. సో మా కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ఫై చేస్తాము, మీకు తీసుకొచ్చి చూపిస్తాం, అన్ని కూడా చెప్తామండి. సో ఇదే అండి ఈ హౌస్ గురించి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉందంటే మా కాంటాక్ట్ చేయండి, కాంటాక్ట్ లో మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తాము. ఇంకా ఇంకెంత కొంచెం ఈ హౌస్ గురించి చెప్పడానికి ఇంకేం లేదు. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ వీడియో ఇక్కడితో ఏం చేద్దామండి. అండ్ ఇక్కడ దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఆ సపోర్ట్ ఏంటంటే ఏం లేదండి, మా ఛానల్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి. అది ఎందుకు చెప్తున్నామంటే బెల్ సింబల్ ఆన్ లో ఉందంటే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు ఫాస్ట్ గా వస్తుంది, మీరు త్వరగా హౌస్ చూసి మీకు నచ్చితే వచ్చి చూసుకొని చెక్ చేసుకొని తీసుకుంటారు. సో అందుకోసం చెప్తున్నామండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మేము ఎప్పుడో పెట్టిన వీడియోని మీకు ఎప్పుడో వచ్చేసి అప్పుడు మీకు ఆ హౌస్ కావాలనుకుంటే అంత ఈజీగా అయితే దొరకదు. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి, అందుకోసం చెప్తున్నాము. సో మీరు మాకు చేయాల్సిన హెల్పింగ్ కూడా ఏంటంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఎవరికైనా హౌస్ కొనాలి లేకపోతే సేల్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకన్నా హెల్ప్ అవుతుంది. సో అదే మీరు మాకు చేసే హెల్ప్ అనమాట. సో ఇదే అండి ఈ వీడియోలో. సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తున్నాము. అండ్ బై.